ప్రతి స్త్రీ కూడా వివాహం కాని ముందు, వివాహం అయిన తర్వాత విశేషంగా మరి ఆరాధించాల్సినటువంటి దేవతామూర్తులు, అట్లాగే అందరూ కూడా అమ్మవారి స్వరూపాలని ఆరాధిస్తూ సౌభాగ్యం కోసం కావచ్చు, అంటే వివాహం కాని వాళ్ళు వివాహం అవటానికి చేసేటటువంటి పూజలో ముఖ్యంగా మాంగళ్య గౌరి చాలా చాలా విశేషమైనటువంటి స్త్రీ సౌభాగ్యాన్ని ఇచ్చేటటువంటి అవకాశము. పెళ్ళి అయిన తర్వాత, వివాహం అయిన తర్వాత స్త్రీ తన యొక్క సౌభాగ్య లక్షణాలని పెంపొందించుకోవటానికి ముఖ్యంగా లలితా స్వరూపిణి అయినటువంటి మరి గౌరీదేవిని నిత్యము ఆరాధించాల్సినటువంటి అవసరం ఉంది. స్త్రీ దేవత యొక్క అష్టోత్తరాలు కానీ ఏదైనా చేయండి, కానీ ముఖ్యంగా ఒక స్త్రీకి వివాహం కావాలన్నా, వివాహం అయిన తర్వాత ఆ సౌభాగ్యం వృద్ధి చెందాలన్నా కూడా వారి యొక్క జన్మజాతకాలలో మంగళుడు, ఇందాక చెప్పినట్టుగా మాంగళ్య గౌరి అన్నాం. ఆ మాంగళ్యానికి మంగళుడు చాలా విశేషం. ముఖ్యంగా స్త్రీలకి వివాహం కావాలి అంటే వారి యొక్క జన్మజాతకాలలో ఈ యొక్క అంగారకుడు, అంటే మన భాషలో కుజుడు, భూపుత్రుడు, ఈయన వారి యొక్క స్త్రీ యొక్క జన్మజాతకంలో లగ్నంలో ఉన్న, చంద్రలగ్నంలో ఉన్న, శుక్రలగ్నంలో ఉన్న, అంటే శుక్రుడు ఉన్న ప్రదేశంలో ఉన్న, అట్లాగే ఈ ముగ్గురు నుంచి కూడా ఆ మంగళుడు 2, 4 అంటే కుటుంబ స్థానంలోనూ, సౌఖ్యస్థానంలోనూ, అట్లాగే ముఖ్యంగా ఆయన పంచమ స్థానంలో ఉన్నా కూడా ఒక రకంగా సంతాన దోషం అనేటటువంటిది కలుగుతుంది. సప్తమంలో ఉంటే కలత్ర దోషం కలుగుతుంది. అష్టమంలో ఉంటే సౌభాగ్య స్థానానికి చేటు 12వ స్థానంలో ఉండటం ద్వారా సౌఖ్యానికి అట్లాగే సుఖానికి కూడా కొంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి ఎదురవుతూ ఉంటుంది. అంటే ఒక్కొక్క స్థానానికి ఒక్కొక్క రకమైనటువంటి భావనలు స్త్రీకి ఎన్నో చేటుని కలుగు చేసేటటువంటి అవకాశం ఉంది. అందుకనే వీరు ప్రతినిత్యము స్త్రీలు ఎవరైనా సరేనండి, వారి యొక్క పెళ్ళైన తర్వాత మాంగళ్యాన్ని కాపాడుకోవాలంటే మీరు ఏ దేవతారాధన చేయండి, ఏ మంత్రాలైనా చదవండి, ముఖ్యంగా పురుషగ్రహమైనటువంటి కుజుణ్ణి ఆరాధించండి. అంటే మనకి మంగళుడు అంటే అంగారకుడి యొక్క స్తోత్రము కానివ్వండి, లేకపోతే అంగారకుడికి సంబంధించినటువంటి స్తోత్రము, ఓం మంత్రం అయితే కనుక వేదమంత్రం ఒకటి ఉంటుంది, అందరూ పఠించేటటువంటి స్తోత్రము కుజారిష్టేతు సంప్రాప్తే కుజ పూజాం చకారయేత్ కుజధ్యానం ప్రవక్ష్యామి రోగపీడోపశాంతయే. అంటే రోగాలని, రుణాలని, శత్రువుల్ని నివృత్తి చేసేటటువంటి శక్తి అంగారకుడికి ఉంటుంది. అట్లాగే వీటిని కనుక మనం తొలగించగలిగితే కనుక స్త్రీమూర్తికి చక్కటి సౌభాగ్యం కలుగుతుంది. అంటే సౌభాగ్యం ఎవరి ద్వారా వస్తుందండి? వివాహం చేసుకున్నటువంటి పురుషుడి ద్వారా వస్తుంది. మరి ఆ పురుషుణ్ణి స్త్రీలు, గ్రహాలు, దేవతలు ఎక్కడెక్కడో ఉంటాయి, ఎదురుకుండా ఉన్నటువంటి పురుషుణ్ణి చక్కగా నిత్యము కూడా భర్తని ఎవరైతే సేవిస్తారో, భర్తని ఎవరైతే ప్రేమిస్తారో, భర్తని ఎవరైతే కనుక చికాకు కానీ ఇబ్బందులను కానీ పెట్టరో, భర్త మీద ఎవరైతే ఇబ్బందికరంగా మాట్లాడరో, దుర్భాషలాడరో, వారికి ఆ మంగళుడి యొక్క అనుగ్రహం కలుగుతుంది. ఎందుకంటే పురుషజాతి గ్రహము, పురుషగ్రహము, కుజగ్రహం. కాబట్టి పెళ్ళి కావాలంటేనే మరి ఆయన యొక్క అనుగ్రహం స్త్రీలకి అధికంగా కావాలి. అట్లాగే ముఖ్యంగా స్త్రీలకి రవి యొక్క బలం కూడా చాలా చాలా విశేషము. వివాహం కావాలన్నా కూడా వారి జాతకంలో ఒక పురుషుడు భర్తగా వచ్చిన తర్వాత ఈ యొక్క స్త్రీకి ఆరోగ్యము, ఆయుష్, సౌభాగ్యము, భాగ్యము, అన్ని రకాల సుఖ సౌఖ్యాదులు ఇస్తూ సంతాన యోగ్యతను కలుగజేయాలంటే భర్త మాత్రమే చేయగలుగుతాడు. అందుకనే రవి మరియు కుజుడు, ముఖ్యంగా గురుడు కూడా వీరికి అత్యంత శుభప్రదుడు. అంటే స్త్రీ యొక్క జన్మజాతకాలలో ఈ గురుగ్రహము, రవిగ్రహము, కుజగ్రహము, ఈ 3 గ్రహాలు సరిగ్గా లేకపోయినా, అంటే సరైన స్థానాల్లో లేకపోయినాయి అనుకోండి, వీరి యొక్క ఆత్మ సంతృప్తి చాలా తక్కువగా ఉంటుంది. అట్లాగే గొడవ పెట్టుకునేటటువంటి లక్షణాలు ఎక్కువగా ఉంటాయి, కోపావేశాలు అధికంగా ఉంటాయి, బ్లడ్ ప్రెషర్స్ ఎక్కువగా పెరుగుతూ ఉంటాయి వీళ్ళకి సరిగ్గా స్థానాల్లో లేకపోయినా. అట్లాగే గురుడు సరిగ్గా లేకపోతే సంతానహీనత్వ దోషం వస్తుంది, దారిద్ర్యం సంభవిస్తుంది. అట్లాగే ఎవరికి కూడా వీళ్ళకి పితృదోషాల వలన కలిగేటటువంటి ఈ గురుడు పితృదోషాలని కలుగజేసే దాంట్లో కూడా స్త్రీలకి అత్యంత యోగాన్ని ఇస్తూ ఉంటాడు. కాబట్టి ఆ అవయోగాన్ని తీసేయాలి అంటే వీరు తప్పకుండా కూడా
నిత్యము మాంగళ్య గౌరీ స్తోత్రాన్ని నిత్యము పారాయణ చేయవలసిందే. తర్వాతే లలిత చేసుకోండి. తర్వాత ముఖ్యంగా మంగళ చండికా స్తోత్రాన్ని ఆచరించండి. దానివలన మీకు కుటుంబం పైన ఏదైనా సరే నరఘోషలు పడుతున్నా, భర్త ద్వారా ఏదైనా స్త్రీమూర్తికి రకరకాల ఇబ్బందులు కలుగుతున్నా అవన్నీ కూడా హరింపజేసి ఆ అమ్మవారి యొక్క అనుగ్రహము స్త్రీమూర్తులకి చక్కటి సౌభాగ్యాన్ని, సత్సంతాన వృద్ధిని, అఖండమైనటువంటి భోగ భాగ్యాదుల్ని కూడా ప్రసాదిస్తూ మరి కుజగ్రహ అనుగ్రహముతే స్త్రీలు ఎల్లవేళలా కూడా నిత్య సుమంగళి అయి సౌభాగ్యవంతురాలై ఎటువంటి సౌభాగ్యాన్ని ఆటంకం కలిగించకుండా ఆ యొక్క పురుషగ్రహమైనటువంటి కుజగ్రహము ఇప్పుడు కూడా కాపాడుతూ